ఒకప్పుడు చదువు లేదు, అవకాశాలు లేవు, వంటిల్లు పొలం పనులకే పరిమితం అనుకున్న గిరిజన మహిళలు ఇప్పుడు ప్రపంచమే చూసేలా చరిత్ర సృష్టించారు. ఏకంగా 13,000 మంది ఒకేసారి డాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టారు. అసలు ఈ తిమ్సా డాన్స్ అంటే ఏంటి, ఎందుకు ఇంత స్పెషల్, ఈ రికార్డ్ వెనుక ఎంత కష్టం ఉంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మన ట్రైబల్ కల్చర్ ఎంత గొప్పదో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకే వీడియో వైరల్ అవుతుంది. పింక్ సారీస్, గ్రీన్ జాకెట్స్ వేసుకున్న వేలాది మంది మహిళలు ఒకే రితంలో డాన్స్ చేస్తున్నారు. చూసిన వాళ్ళంతా ఇది ఏ మూవీ షూట్ అని అనుకున్నారు, కానీ అది సినిమా కాదు, హిస్టరీ. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో జరిగిన ఈ పర్ఫార్మెన్స్ ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్గా ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఈవెంట్ జరిగిన సందర్భం కూడా చాలా స్పెషల్. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఈ గ్రాండ్ పర్ఫార్మెన్స్ను ప్లాన్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా కేవలం వెల్కమ్ చెప్పడం కోసం కాదు, ప్రపంచానికి మన ట్రైబల్ కల్చర్ పవర్ ఏంటో చూపించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే ఆలోచన ఇప్పుడు వరల్డ్ రికార్డ్గా మారింది. ఈ పర్ఫార్మెన్స్లో పాల్గొన్న వాళ్ళు సాధారణ డాన్సర్స్ కాదు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతాలకు చెందిన ట్రైబల్ స్టూడెంట్స్, విమెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆశా వర్కర్స్, రైతు సంఘాల సభ్యులు, ఇలా మొత్తం 13,000 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. అందరూ ఒకే డ్రెస్ కలర్లో కనిపించారు. పింక్ కలర్ సారీ, గ్రీన్ కలర్ బ్లౌజ్, చేతికి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, నుదుటిపై బొట్టు, చేతిలో పికాక్ ఫెదర్స్, ఇలా ట్రెడిషనల్ ట్రైబల్ లుక్తో అందరినీ ఆకట్టుకున్నారు. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో వేలాది మంది ఒకేసారి ఒకే స్టెప్ వేయడం, ఒకే బీట్కు డాన్స్ చేయడం నిజంగా చూస్తే గూస్ బంప్స్ వచ్చేసి. ఒడియా ఫోక్ సాంగ్స్కు అనుగుణంగా అందరూ ఒకే రిథంలో డాన్స్ చేశారు. వేల మంది కలిసి ఒకేసారి కదలడం ఎంత కష్టం అనేది ఊహించుకోవచ్చు. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం ఒక్కచోట కూడా బ్యాలెన్స్ తప్పలేదు. అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ టీం కూడా ఆశ్చర్యపోయింది. అసలు ఈ తిమ్సా డాన్స్ అంటే ఏంటి? ఇది కేవలం ఒక డాన్స్ కాదు, ట్రైబల్ లైఫ్ను ప్రారంభించే కల్చర్. ఉత్తరాంధ్రలోని ట్రైబల్ కమ్యూనిటీస్లో తరతరాలుగా వస్తున్న అత్యంత పురాతన ఫోక్ డాన్స్లో ఇదొకటి. ట్రైబల్ లాంగ్వేజ్లో తిమ్సా అంటే ఫోక్ స్టెప్స్ లేదా అడుగులు చప్పుడు. ఒకే రితంలో అడుగులు వేస్తూ చేసే డాన్స్ కాబట్టి దీనికి తిమ్సా అనే పేరు వచ్చింది. ఈ డాన్స్లో కనిపించే ప్రతి స్టెప్ వెనుక ఒక స్టోరీ ఉంటుంది. వరి నాట్లు వేయడం, పంట కోయడం, ధాన్యం నూరడం, అడవిలో వేటకు వెళ్ళడం, బాణం వదలడం, పేదలకు నమస్కారం చేయడం, ఇలా ట్రైబల్ పీపుల్ రోజువారీ జీవితాన్ని డాన్స్ రూపంలో చూపిస్తారు. అంటే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం చేసే డాన్స్ కాదు, వాళ్ళ జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాన్ని చెప్పే ఒక లివింగ్ హిస్టరీ. తిమ్సా డాన్స్ ఒరిజిన్ గురించి మాట్లాడితే దీని మూలాలు ఒడిస్సా రాష్ట్రంలో కోరాపుట్ డిస్ట్రిక్ట్ గోండి ట్రైబ్ వరకు వెళ్తాయి. కానీ కాలక్రమేణా ఇది నార్త్ ఆంధ్ర ట్రైబల్ ఏరియాస్లో బలంగా స్థిరపడింది. ముఖ్యంగా చింతపల్లి, పాడేరు, తంజాంగి ప్రాంతాల్లో ఈ డాన్స్ చాలా ఫేమస్. ఈ కళను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో చాత్రాయిపట్టు గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ చేసిన సేవలు చాలా గొప్పవి. అంతేకాదు, అప్పట్లో పాడేరు, చింతపల్లి ప్రాంతాల ఆర్టిస్టులు ఢిల్లీలో అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. ఇంత పెద్ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఒక్క రోజులో రాలేదు. దీని వెనుక ప్లానింగ్, ప్రాక్టీస్, టీం వర్క్ అన్నీ ఉన్నాయి. అధికారులు ముందుగానే రికార్డ్ టార్గెట్ పెట్టుకున్నారు. మొత్తం 64 మంది ట్రైనర్స్ 15 రోజుల పాటు వేలాది మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారు. మరో 1000 మందికి పైగా వాలంటీర్స్, టీచర్స్, వార్డెన్స్, అధికారులు కోఆర్డినేషన్ చేసుకున్నారు. వేల మంది ఒకే రితంలో డాన్స్ చేయించడం చిన్న విషయం కాదు. కానీ అందరి టీం వర్క్ వల్ల అది సక్సెస్ అయింది. పర్ఫార్మెన్స్ పూర్తయ్యాక లండన్ నుంచి వచ్చిన గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ రిప్రజెంటేటివ్స్ ప్రతి అంశాన్ని పరిశీలించారు. అన్ని రూల్స్ ప్రకారం జరిగినట్లుగా కన్ఫర్మ్ చేసిన తర్వాత అధికారికంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను అందించారు. ఈ సర్టిఫికేట్ను రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి అందుకున్నారు. ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరికి జీవితాంతం గుర్తుండిపోయే మూమెంట్గా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా ఈ పర్ఫార్మెన్స్ను ప్రత్యేకంగా అభినందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇది భారతదేశపు గొప్ప కల్చర్ హెరిటేజ్కు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు కూడా ఇదే తిమ్సా డాన్స్తో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది.
ఈ రికార్డ్ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్త గుర్తింపు వచ్చింది. జిల్లా అధికారులు, ఐటీడీఏ టీం, ట్రైనర్స్, వాలంటీర్స్, ఆర్గనైజర్స్, ఆర్టిస్ట్ ముఖ్యంగా పాల్గొన్న ప్రతి ట్రైబల్ ఉమెన్ ఈ విజయానికి కారణమయ్యారు. ఇది కేవలం గిన్నిస్ రికార్డ్ కాదు, ట్రైబల్ కమ్యూనిటీకి దక్కిన ప్రపంచ గౌరవం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తిమ్సా డాన్స్ ఇప్పుడు ఫెస్టివల్స్కే పరిమితం కాదు. నార్త్ ఆంధ్రాలోని చాలా టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ట్రైబల్ ఉమెన్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. టూరిస్టులు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేసే అవకాశం పొందుతున్నారు. దీనివల్ల వాళ్ళ కల్చర్ ప్రపంచానికి పరిచయం కావడమే కాకుండా ట్రైబల్ ఉమెన్కి ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే కల్చర్ను కాపాడుకుంటూనే ఎంప్లాయ్మెంట్ కూడా పొందుతున్నారు. ఒకప్పుడు అవకాశాలు లేవని వెనుకబడిన వాళ్లకు చూసిన ట్రైబల్ ఉమెన్ ఈరోజు ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టే స్థాయికి చేరుకున్నారు. 13,000 మంది ఒకే అడుగులో నడిచి, ఒకే రితంలో డాన్స్ చేసి ప్రపంచ చరిత్రలో తమ పేరును శాశ్వతంగా నమోదు చేసుకున్నారు. ఈ గిన్నెస్ రికార్డ్స్ ఒక డాన్స్ రికార్డ్ మాత్రమే కాదు, ట్రైబల్ సెల్ఫ్ రెస్పెక్ట్కు సింబల్, మన కల్చర్కు ఐడెంటిటీ, భారతదేశ వైవిధ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రికార్డ్ తర్వాత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొత్త గుర్తింపు వచ్చింది. జిల్లా అధికారులు, ఐటీడీఏ టీం, ట్రైనర్స్, వాలంటీర్స్, ఆర్గనైజర్స్, ఆర్టిస్ట్ ముఖ్యంగా పాల్గొన్న ప్రతి ట్రైబల్ ఉమెన్ ఈ విజయానికి కారణమయ్యారు. ఇది కేవలం గిన్నిస్ రికార్డ్ కాదు, ట్రైబల్ కమ్యూనిటీకి దక్కిన ప్రపంచ గౌరవం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తిమ్సా డాన్స్ ఇప్పుడు ఫెస్టివల్స్కే పరిమితం కాదు. నార్త్ ఆంధ్రాలోని చాలా టూరిస్ట్ ప్లేసుల్లో కూడా ట్రైబల్ ఉమెన్ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. టూరిస్టులు కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేసే అవకాశం పొందుతున్నారు. దీనివల్ల వాళ్ళ కల్చర్ ప్రపంచానికి పరిచయం కావడమే కాకుండా ట్రైబల్ ఉమెన్కి ఇన్కమ్ కూడా వస్తుంది. అంటే కల్చర్ను కాపాడుకుంటూనే ఎంప్లాయ్మెంట్ కూడా పొందుతున్నారు. ఒకప్పుడు అవకాశాలు లేవని వెనుకబడిన వాళ్లకు చూసిన ట్రైబల్ ఉమెన్ ఈరోజు ప్రపంచం మొత్తం చప్పట్లు కొట్టే స్థాయికి చేరుకున్నారు. 13,000 మంది ఒకే అడుగులో నడిచి, ఒకే రితంలో డాన్స్ చేసి ప్రపంచ చరిత్రలో తమ పేరును శాశ్వతంగా నమోదు చేసుకున్నారు. ఈ గిన్నెస్ రికార్డ్స్ ఒక డాన్స్ రికార్డ్ మాత్రమే కాదు, ట్రైబల్ సెల్ఫ్ రెస్పెక్ట్కు సింబల్, మన కల్చర్కు ఐడెంటిటీ, భారతదేశ వైవిధ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి.